ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని తెలుగుదేశం పార్టీ దేవుడు వల్ల కూడా కాబట్టి జాగ్రత్తగా హెచ్చరిస్తుంది. సమస్యలు తీర్చాలా, ప్రజలతో మన అండగా నిలబడాలా. మన ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్న రాముడు. అటెంప్ట్ టు మర్డర్ 307 ఉంది. నేను భయపడుతున్నాను. రాండి తెలుసుకుందాం. వీళ్ళు ఏమి పీకలేరు, వీళ్ళు మన ఏమి చేయలేరు. నేను భయపడుతున్నాను. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్రం కూడా హైదరాబాద్ కంటే మిన్నగా తయారై తెలంగాణ కంటే సమానంగా ముందుకు తీసుకుపోవాలి నేను అనుకుంటే దుర్మార్గుడు వచ్చి ఇక్కడ చూడు ఇక్కడ చూడు.
పెరిగిపోయినాయి. అది ప్రతి కుటుంబం పైన పడుతుంది. ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయలు, పచ్చిరాళ్ళు, మంచి నూనె అన్నీ పెరిగినాయి. సరైనది ప్రజల ఆదాయం. 2 ఏళ్ళు కరోనా బాయ, మళ్ళా మనకి పనులు లేకుండా బాయ, ఇసుక దొరకదు. మద్యమేమో నాసిరకం మద్యం, అది అయితే ఆరోగ్యానికి హానికరం. ఇట్లా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఒక అరాచక పరిపాలనను, నియంత్ర పరిపాలనను సాగిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యానికి ఇట్లాంటి పరిపాలన చాలా ప్రమాదకరం. అందువల్ల అతన్ని అర్జెంటుగా ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి దించేసి చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టేనే ఈ రాష్ట్రానికి మనకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మన పిల్లల్ని ఎవరు కాపాడలేరు. మొన్ననే ఒక చట్టం తెచ్చినారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ఆ చట్టం ఏంటంటే మీ తాతల కాలం నుంచి వచ్చిండే భూమి ఎప్పుడైనా సరే ఎవరి పేరుతోనైనా మార్చుకోవచ్చు. అది ఎవరి పేరుతో మారింది, ఎందుకు మారిందని నువ్వు కోర్టు పోయేదానికి కూడా లేదంట. ఇదెక్కడ న్యాయమో చూడండి. మామూలుగా న్యాయం కోసం కోర్టుకు పోతాము. ఈ చట్టంలో నువ్వు నీ భూమి వ్యవహారంలో కోర్టుకు పోవడానికి లేదు. రిటైర్డ్ ఆఫీసర్లను ఎవరైనా పెడతారు, వాళ్ళు చూస్తారంట. వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ ఫోన్ చేసి మా వానికి అనుకూలంగా చేయంటే చేస్తారు. కోర్టులు అట్లా చేయవు కదా. కాబట్టి ఇది తరతరాలుగా మనకు వస్తున్న భూములను కాజేసే కుట్ర. ఇప్పటికే రైతు పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. జగనన్న భూరక్షణ పథకం పెట్టి దాంట్లో అన్ని సర్వేలు చేసి రాళ్ళు నాటి దానికి కూడా జగన్ ఫోటో పెట్టినారు. ఇంక ఎప్పుడోసారి ఈ భూములు బాగా నేస్తారు. అప్పుడు రైతులందరూ కూడా ఏం చేయాలో దిగుదల పరిస్థితి వస్తారు. కాబట్టి రైతుల భూములు రైతులకు ఉండాలంటే తెలుగుదేశం రాజ్యం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఎన్డీఏ కూటమి ఈరోజు డబుల్-ఇంజిన్ సర్కారు. మోడీ ఉంటాడు, కింద పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఎవరు మనకు అర్థం వచ్చినా ఆగేది ఎవరు. కాబట్టి ఎవరు కూడా అడ్డుకోలేరు మన విజయాన్ని. 160 స్థానాలకు పైగా మన విజయం సాధించబోతున్నా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. ఎంతమంది స్కూల్ పోయే పిల్లలు ఉంటే ఇంట్లో అంతమందికి ఒక్కొక్కరికి 15,000 ఇస్తాం. అంటే 3 పిల్లలు ఉంటే 45,000, 4 పిల్లలు ఉంటే 60,000 రూపాయల డబ్బులు కూడా ఇస్తాం. అదే కాకుండా 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1,500 రూపాయల డబ్బులు ఇస్తాం. కోరుకోవడంలో ఉంటే 3,000 వస్తాయి. లేదా ఒక ఆడబిడ్డ ఒక కోట్లు ఉంటే 3,000 రూపాయల డబ్బులు వస్తాయి. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అయితే 50 ఏళ్ళు నిండుతానే పెన్షన్ వస్తాం. 60 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళగా పెన్షన్. 4,000 రూపాయలు, 3,000 కూడా కాదు, 4,000 రూపాయలు. కాబట్టి దయచేసి మీరందరూ ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఎక్కడికి పోయినా వాళ్ళకి ఛార్జీలు అడగరు. ఇట్లా ఇది సంక్షేమ కార్యక్రమాలు చేసేవాడు, అమరావతిని పూర్తి చేసేవాడు, పోలవరాన్ని నిర్మించేవాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయనను మనం ఆశీర్వదించాలా, అభిమానించాలా, ఆదరించాలా. ఇక్కడ రాయదుర్గంలో కూడా నేను గెలవకపోతే రైతుల పరిస్థితి ఎట్లుంటుందో 5 ఏళ్ల నుంచి కల్లారా చూస్తూ ఉన్నారు. రైతులు ఎస్ఎల్సీ కాలం పైపులు వేసుకుంటే నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏ లక్షలు వచ్చి ఆ పైపు తీసేసే ధైర్యం చేసేవాడు కాదు. ఏ అధికారి పైపులు సాయంత్రం వెంటనే తిరిగి తినక రంగు భుజాన్ని నీళ్లు బాధించే అవకాశం లేకుండా చేశా. దీంట్లో మీరు నిద్రపోయినా మీ పొలాలకు నీళ్లు బాధించే చేశాను. చేశానా లేదా? ప్రతి అడుగులోనూ నేనున్నా. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి కేశవరెడ్డి. ఇంతకుముందు జగన్నాథ్ రెడ్డి సీనియర్ నాయకుడు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీగా ఉన్నాడు. చాలా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. మా వెంకటరెడ్డి అని ఉన్నాడు, శివశంకర్ రెడ్డి అని ఉన్నాడు, లేడీబాయ్ తోడుగా ఉంటారు. ఈరోజు అడుగులోకి వచ్చినాడు మనకి. ఇంకా కొంతమంది మన డాక్టర్లు వచ్చినారు. అందరికీ స్వాగతం పలుస్తూ మీ అందరి సహకారంతో
లోనే హాల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ రావాలి. మనం గెలిచిన తర్వాత ఇక్కడే మీకు సంవత్సరానికి 2 పంటలు పండించుకునే విధంగా ఉండకల్లో ఆ డ్యామ్ వస్తే మీకు నీళ్ళ సమస్య తీరిపోతుంది పూర్తిగా. ఆ డ్యామ్ వల్ల మీ బొమ్మనాలు ఈరేహాలు కన్యాకల్లో బ్రహ్మాండంగా బాగుపడతాయి. దయచేసి నన్ను ఆశీర్వదించింది ప్రతి మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గారికి 2 ఓట్లు సైకిల్ గుర్తు పైన వేయించి అత్యంతమైన మెజార్టీతో మమ్మల్ని దీవించమని మీ అందరికీ కూడా రాజకీయ సమరసింహ